అనుదీప్ కొటికల కటికల ఏదో ఒకటి ఏదైతుంది గాని ఒరే నిన్ను యదవా అని పిలుస్తాను, లుచ్చా అని పిలుస్తాను, లఫంగ్ అని పిలుస్తా, లాఫర్ అని పిలుస్తా, భవతల్ నా కొడక అని పిలుస్తాను నేను. ఇవన్నీ నిన్నే. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడుగుతున్నారు, ప్రభుత్వం మంది మన మీద ఎవడు కేసు పెడతాడు అన్న, మీ ఫ్యాన్స్ అన్న నువ్వు జైలుకి వెళ్తే సీఎం అవుతావు అంట. అనుదీప్ కటికల అనే వ్యక్తి స్టాండప్ కామెడీ పేరుతో పవన్ కళ్యాణ్ గారిని, నిహారిక కొణిదెల గారిని వ్యక్తిగతంగా విడాకుల గురించి, సంతకాల గురించి ఆయన కామెడీ చేశారు. స్టాండప్ కమెడియన్ అంటారు. దాని గురించి మాట్లాడతాను. అనుదీప్ కొటికల కటికల ఏదో ఒకటి ఏదైతుంది గాని ఒరే నిన్ను యదవా అని పిలుస్తాను, లుచ్చా అని పిలుస్తాను, లఫంగ్ అని పిలుస్తా, లాఫర్ అని పిలుస్తా, భవతల్ నా కొడక అని పిలుస్తాను నేను. ఇవన్నీ నిన్నే. ఎందుకు అంటే స్టాండప్ కామెడీ నువ్వు చేసుకో, తప్పులేదు. అది వృత్తి. దానికి అడ్డు చెప్పరు ఎవరు కూడా. తప్పులేదు, మంచిది. కాకపోతే వ్యక్తుల పేర్లు చెప్పి వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద చేసేదాన్ని స్టాండప్ కామెడీ అనరు, చేయకూడదు. వ్యక్తుల పేర్లు చెప్పి, మరి పేర్లు చెప్పకుండా ఇండైరెక్ట్ గా అనడం కొంతవరకు యాక్సెప్టబుల్ అవుతుంది. ఇది చీకట్లో రాళ్లేసినట్టుగా. అలా కాకుండా నేరుగా పేర్లు చెప్పి, వాళ్ళ పేర్లు చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కామెడీ చేయడం అనేది అది ఎవరు కూడా దాన్ని సహించరు. అందుకే నిన్ను యదవా అని అంటుంది, లుచ్చా అంటుంది, లోఫర్ అంటుంది, లఫంగి అంటుంది, బ్రోతల్ నా కొరక అంటుంది. అందుకని అనమాట నువ్వు చేసిన పని అటువంటిది. నీకు స్టాండప్ కామెడీ చేసి ఒకవేళ చేయాలనుకుంటే, వ్యక్తుల మీద చేయాలనుకుంటే నువ్వే ఉన్నావు కదా, నీకు పైన బట్టతలు ఉంది కదా, బట్ట మీద వేసుకోరా, పైన బట్ట మీద వేసుకోరా. ఎదవా, లోఫర్, లుచ్చా, నీ బట్ట మీద వేసుకో. కింద పొట్ట ఉంది కదా, ఈ పొట్ట మీద వేసుకో. నీ మీద నువ్వేసుకో. వ్యక్తుల పేర్లు చెప్పి వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద కామెడీ కాకుండా నీ మీద నువ్వేసుకోరా కామెడీ. నీ మీద నువ్వు జోకులేసుకో. నీ పొట్ట మీద వేసుకో, నీ బట్ట మీద వేసుకో. అలాగే ఇప్పుడు కమీడియన్ అంటే, స్టాండప్ కమెడియన్ అంటే ఎంత ఉత్సాహంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. నీ దగ్గర అది లేదు. ఒక ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉన్నావు. దాని మీద కూడా వేసుకో. నీ మీద నువ్వు వేసుకో. నీకు ఎయిడ్స్ వచ్చినట్టుగా, నీకు ఉత్సాహం పోయినట్టుగా వేసుకో, తప్పులేదు. వ్యక్తిగతంగా నీ మీద నువ్వు ఎన్నైనా వేసుకో. ఒక లేడీ ఉంటది, ఆవిడ కామెడీ చేసుకుంటూ కూడా ఆమె ఒంటి మీద జోకులు వేసుకుంటది, ఆ లావు మీద జోకులు వేసుకుంటది. ఆవిడ ఆ కుటుంబం గురించి, మా అమ్మ అంటది, నాన్న అంటది, అక్కడది, తల్లి అంటది, ఒక బంధుత్వం లాగా, ఒక ఫేమ్ లాగా తీసుకుని కుటుంబ సభ్యుల మధ్యలో ఒక కామెడీని తీసుకొచ్చి ఆవిడంతా కూడా ఆవిడ మీద, ఆవిడ కుటుంబం మీద, అంటే కుటుంబం అంటే నిజంగా కుటుంబం జరిగిందని కాదు, ఉదాహరణగా అమ్మ నాన్న ఇలా బంధాలు కలుపుకోవడం అనమాట. వాస్తవంగా జరిగిద్దని కదా అక్కడ ఒక కామెడీ, ఒక ట్రాక్ క్రియేట్ చేసుకుంటాకి. అంతలెక్క ఆవిడ క్రియేట్ చేసుకుంటుంది. అది కదా స్టాండప్ కామెడీ అంటే. ఒక కామెడీ క్రియేట్ చేయడం అంటే వ్యక్తుల మీద కాదు కదా, వ్యక్తుల పేర్లు చెప్పి కాదు కదా, వ్యక్తిగత జీవితాల మీద కాదు కదా. అంత వయసు వచ్చింది, అంకితం లేదా నీకు? నీ బతుక్కి సన్నాసి యాదవ, లుచ్చేదవ, బ్రోతల్ నా కొడక.